మాస్టర్ వచ్చారా? Of our District Superintendent of Police, D. Narasimha Kishore sir, for this grand event. To Salame! Just! Yalakra! Salman Guard! Just! Salman Guard! Wish up! Sri I. Vidyasagar Reddy garu, Vidyasagar garu, who lead. Salame! Just! ప్రాక్టికంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని స్వయంగా మన నయనాల ద్వారా వీక్షించడానికి టీవీఆర్కే కుమార్ సార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. Sriman 79 Independent for rank platoons of police, home guards, NCC, NSS, FS, Afghan election के लिए हाल में Sriman. ప్రకృతిలో ఉన్న పచ్చదనమంతా, ప్రకృతిలో ఉన్న పూజనీయులు అందరూ పరేడ్ పరిశీలనకై గోయింగ్ టు అబ్జర్వ్ అండ్ ఇన్స్పెక్ట్ ఆల్ ద వండర్ఫుల్ పరేడ్ విచ్ ఈస్. అమరుల ఆత్మ బలిదానాలు, త్యాగాలు గుర్తు చేసుకునేందుకు స్వేచ్ఛ అనే 2 అక్షరాలు సాధించడానికి 2 శతాబ్దాలు పోరాటం కొనసాగింది. Saman God. Sir. బ్యూటిఫుల్ మెలడీ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా దేహంలో ప్రలాది ఆలోచనలు. నేడు మన దేశంలో అందరి ఆలోచన ఒక్కటే, వందే విధానాల జ్ఞాపిక ఇది. ఏక్ నహీ దిస్ నేషన్, గ్రేట్ నేషన్. సెకండ్ ఇన్ పరేడ్ జగాలో పరేడ్ కమాండర్ టీవీఆర్కే కుమార్ గారు, చార్జ్ టు కే ప్రతాప్ ఆర్ఎస్ఐ గారు ఫర్ ద గ్రాండ్. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. మరి ఇన్ని వేడుకలు చక్కగా జరుపుకుంటూ ఉన్నాం. స్వాతంత్ర దిన పతాకాలు గాలిలో they are soaring into the skying into the high sky as a mark of this grand celebration which were released by the golden ఈ స్వేచ్ఛ గగనం. Our honorable chief guest
బ్యాండ్ మాస్టర్ చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో వేడుక ప్రభుత్వ వేదికకు గౌరవ సూచకంగా గౌరవ వందనం అందించబోతా ఉంది. ఈ వేడుకకు కళ్ళారా వీక్షించండి, కనులారా దర్శించండి. దేశభక్తిని సభక్తికంగా గుండెల్లో నింపుకుందాం. Let us fill all our hearts with the true colors and the tricolors of the great spirit of Independence Day celebrations. This land, this ground, this sound and this music, everything is moving with a rhyme and a rhythm. Great RSI Garu, the second contingent and his team, P. Srinivas Rao Garu, and the third contingent team, Srimati R. Beulah Garu and her team, and the fourth contingent which is being led by K. Sivaram Krishna Garu, HG, and the fifth contingent follows by CCL1 Kumari Nisirina, and the CC2 Kumari CH Sarita, CC1 is sixth contingent Youth Red Cross. The Red Cross is known for its noble service for the entire world. The Red Cross has also a wonderful cross. Red Cross is known for its noble service. They have also a wonderful contingent here which is offering its great salute to the wonderful dais. The follows the seventh contingent CCL Kumari Y. Bhavani Prasad, third year geography student, and CC2 S. Durga Srihari, and the eighth contingent NCC boys. NCC ఈ భారత ప్రజలు, భారత జాతి మొత్తం NCC త్రివిధ దళాల దగ్గర నుండి NCC వరకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు భారత జాతి కోసం. ఒక్కసారి అందరూ చేతులెత్తి వాళ్ళ కరతాళతో అందించాల్సిందిగా పోలీసు కృతజ్ఞతలు అందించడం కోసం జిల్లా శాఖ మార్చులు కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారి వారి కుటుంబాలకు గౌరవంగా మర్యాదగా వారి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం. స్వాతంత్ర వేడుకలలో భాగంగా ఈ దేశం కోసం, ఈ మట్టి కోసం పాటుపడిన కుటుంబాల వారి అత్యంత భక్తితో, అత్యంత బాధ్యతతో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా అన్ని శాఖల అధికారులు, జ్యుడిషియరీ, మెప్మా, హియర్ ఇస్ ఎన్ అనౌన్స్మెంట్. ఉద్యానవన శాఖల శకటం వస్తోంది. వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖల శకటం ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు వ్యవసాయ సమగ్ర సమాచార నిర్వహణ జరుగుతుంది. అదిరే పంచెకట్టు, డ్రోన్ల కనికట్టుతో జాతీయ పతాకధారి జిల్లా వ్యవసాయాల్లో 4 వేళ్లు నింపి నోటిలోకి 4 వేళ్లు పంపించే ఒక రైతులకు రాయితీలు బకాయిలు 23 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలకు జమ చేయడం. ఒక్కసారి వీక్షించండి. ఆదర్శ రైతులు మన అమాత్యులు దుర్గేష్ గారు గొంతులో గళం నుండి విన్నాం. ఆయా పథకాలన్నీ, ఆ పథకాలను కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తా ఉన్నారు. ఆహారం ప్రాణావసరం, ఆ ఆహారాన్ని అందించే తీసుకుంటున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, NACP క్రింద శుభ్రమైన గాలి, వినోదం, ఆరోగ్యం, సౌకర్యాలు, గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక కార్యక్రమాల ఏర్పాటు. విన్నారు మీరు. దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా ప్రతిష్టాత్మకమైన అవార్డు సాధించిన సంస్థ రాజమండ్రి నగరపాలిక సంస్థ. పడుతూ గోదావరి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జలహారతినిస్తూ, స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హారతినిస్తూ, గోదావరికి హారతినిస్తూ, ప్రగతికి హారతినిస్తూ కదులుతున్న శకటం మన కళ్ల ముందు. అదిగో తదుపరి మన ముందుకు వస్తున్నది జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రగతి రథం. కమాండర్ ఆఫ్ DRDA డి గారి మూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న బృందం.
ఉండేలా చూడాలని మన ప్రభుత్వం ధ్యేయంగా స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ, ఉమెన్ రిలేటెడ్ అదిగో మొదటిగా మనకు కనిపిస్తూ ఉంది ఎస్హెచ్జి సభ్యుల సమావేశం. జీరో పావర్టీ లక్ష్యంగా ఆంధ్రను స్వర్ణాంధ్ర చేస్తూ 2047 భవిష్యత్ దార్శనికతను అందిస్తున్న ఒక అద్భుతమైన శకటం. ప్రతి కుటుంబం నుండి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్న ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కోరి ఆ బ్యాంక్ వారు అందిస్తున్న చుట్టూరు రౌండ్ వేయమన్నారు. అదిగో ఆరోగ్య భద్రత మరియు సంక్షేమమే లక్ష్యంగా సంవత్సరానికి 3 ధరల నియంత్రణ చేయడం. ప్రత్యేక వృద్ధులు, దివ్య శాఖాధిపతి కృష్ణానాయక్ ఆర్డీఓ రెవెన్యూ శాఖ అందించబోతా ఉంది. ద టీమ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి లెడ్ బై ఆర్డీఓ సార్ కృష్ణానాయక్ సార్. వరకు ఈ పుడమ తల్లి ఉన్నంత వరకు ఈ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి కళ్ళ ముందు కదలాడుతున్న రెవెన్యూ శాఖ వారికి అభినందనలు. రెవెన్యూ శాఖ తీర్చిదిద్దింది. జూలై నెలాఖరున అత్యత్లో సాక్షాత్తు మంత్రివర్యులచే ఈ తూర్పు గోదావరి జిల్లా ఒక వారం రోజైనా కావాల్సింది ప్రణాళికే. ఆ ప్రణాళిక జీరో పావర్టీని నిర్దేశిస్తూ నోటి వెంట ముఖ్యమంత్రి గారి నోటి వెంట మనసుల పశుసంవర్ధక శాఖ తూర్పు గోదావరి జిల్లా గుడ్ల ఉత్పత్తి నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించింది. పాలు మరియు మాంసం 7 మంది లబ్ధిదారులకు గాను 3,67,000 మందికి గాను ప్రభుత్వ సబ్సిడీగా లబ్ధి పొంది ఉన్నారు. మాట మాత్రమే లేని మూగజీవాలు, వారి సేవ అపారం. వారి ఉంది విద్యాశాఖాధికారి వాసుదేవరావు గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ చిన్నారులందరూ కూడా గ్రౌండ్ దగ్గర సిద్ధంగా ఉండాలండి. జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు గారు, సర్వసేని గారు, డిఐ గారు, పిఎం శ్రీ సాక్షిగా జిల్లా విద్యాశాఖ అంటారు. ఆనంద్ గారి ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ అనే ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్, ద న్యూలీ మోడిఫైడ్ రోబో దట్ ఆఫర్స్ ద సాల్యూట్ టు ద 79th ఇండిపెండెన్స్ డే. తూర్పు గోదావరి జిల్లాలో షెడ్యూల్ కులములు, షెడ్యూల్ తెగలు మరియు సంక్షేమ శాఖల సంక్షేమ కార్పొరేషన్ల చైతన్యరథం. లెట్ us witness the beautiful dance, the beautiful ఆయన జానపదంతో ఉర్రు తిరిగించిన శాఖామార్చులు అమార్చులకి ధన్యవాదాలు. మన కళ్ళ ముందు సంక్షేమ శాఖలు అదిగదిగో డిఈలు, ఏఈలు, D5 శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సగర్వంగా వస్తా ఉంది. కెన్ వి ఇమాజిన్ అవర్ లైఫ్, కెన్ వి ఇమాజిన్ శాఖ సగర్వంగా వస్తా ఉంది. గ్రీన్ ఎనర్జీ ప్రగతి రథ చకటం మన కళ్ళ ముందు కదలాడుతా ఉంది. దానికి క్రాంతిని అందించి జనులందరికీ సంక్రాంతిని పతాకం సాక్షిగా డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వరరావు గారు వచ్చిన గుర్తొచ్చేది వైద్యుడే. ఆ నారాయణుడికి సలాం చేస్తూ సెల్యూట్ ద సౌండ్ వీ వాంట్ ఇన్ అవర్ ఎమర్జెన్సీ. శాసనసభ్యులు సోము వీర్రాజు గారు
డిఎంఎన్హెచ్ఓ స్వీయ చిత్రం, ఒక అద్భుతమైన దృశ్యం ద మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ జేసీ చిన్నరాముడు గారు వాయిస్ కట్ చేస్తున్నారు. హృదయానికి దగ్గరగా ఉండే పర్యాటక శాఖ, మన మంత్రివర్యుల ఆలోచనకు దగ్గరగా ఉండే పర్యాటక శాఖ ఓ మంగళప్రద శుభమంగళ వాయిద్యాన్ని శుభకరంగా అందిస్తూ సాగుతున్న ఒక అత్యద్భుతమైన శకటం పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖ మన జీవన ఔన్నత్యాన్ని అదిరింది మీ నృత్యం, జాతీయ పతాక ధారణ, మీ తబలా, మీ వీణ, మీ వయోలిన్ మా గుండెల్లో కూడా దేశభక్తి సంకీర్తనలు మోగిస్తా ఉంది. దేశభక్తి సంకీర్తనలు గుండెల్లో మోగిస్తూ సాగుతున్న శాఖ పర్యాటక శాఖ. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం, నిరంతరం పర్యావరణ పరిరక్షణ కోసం యూత్ రెడ్ క్రాస్ సొసైటీ దీక్షభూమి. శాసనసభ్యులు మనందరం కోరుకునేది స్వచ్ఛత. మన దేశ్ గారి చేతుల మీదుగా ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్వచ్ఛ రథం. అమెరికా కూడా మనకు నచ్చుతుంది. తగినట్లుగా భద్రపరిచి ఈ స్వచ్ఛ రథంకి కనుక మనం సమర్పించినట్లయితే మనకి ఇంటిలో ఉపయోగపడే వస్తువుల్ని ఇస్తారు. ఇది మహిళలు మరీ ముఖ్యంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా అంగన్వాడీ చిన్నారులచే ఫ్యాషన్ షో, దీని తర్వాత ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ చిన్నారులు రెడీగా ఉండాలి. అట్లాంటిది అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆ చిన్న అమాత్యుల కాన్ని ఓకే సార్ మేడం అయిపోతుందంటే ఆయన కెమెరా తీసుకెళ్తే వేడెక్కిపోలేము. ఓకే సార్, అలా బాగుంది సార్. అవునండి. వీడియో చేస్తున్నాం. ప్రేమ ఇప్పుడు తీసుకోండి. కొంచెం సార్
సార్ ఒకసారి సార్ మేడం ఓకే ఇది 50,000 ఫ్రీ సార్ అంటే మనకి స్పీకర్ ఉండండి వెళ్ళిపోకండి పర్లేదు సార్ ఇప్పుడు అవునండి సార్ పాపం వాళ్ళు దే విల్ గెట్ వన్స్ ఇన్ లైఫ్ కదా ఆపర్చునిటీ సార్ ఓకే సార్ హాస్పిటల్లో పెడుతున్నాం చాలా జూమ్ వేసుకున్నా క్లాస్ జూమ్ వేసే ప్రైజ్ తీసుకుంటున్నా మీరు అనకండి అమ్మా డిపార్ట్మెంట్ ఇది మనము కమర్షియల్ నేమ్ ఇదే కదమ్మా ఓకే ఓకే చెప్పు చూస్తున్నారు కదా సార్ సార్ ఒకసారి సార్ 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 చేతిలో మీరు దూరం ఉండండి సార్ సార్ మీద పడుతుంది మా వెనక్కి ఉండండి
జోడించండి అందరూ ఒక్కసారిగా. బాలబాలికలకు విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. స్వార్థం ఎరుగని ఎందరో దేశభక్తులు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అకృత్యాలకు నిరసనగా చేసిన సహాయ నిరాకరణ, మరణానికి వెరవని సిపాయి వీరులు, బ్రిటిష్ హింసపై సాగించిన రణ ఫలితమే నేటి స్వాతంత్ర్యం. నేడు మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందరో నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ కూడా ఘనమైనటువంటి నివాళులర్పిస్తా ఉన్నాను. బ్రిటిష్ వలస పాలనలో దేశం ఎంతో ఆర్థిక దోపిడీకి గురైంది. ఆ స్థితి నుంచి నేడు $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యంత బలీయమైన ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా అడుగులేస్తూ ఉన్నాం. గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయ సాధనకు అనుగుణంగా విజనరీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తోంది. సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది. అపార అనుభవం, పరిపాలనా దక్షత, దార్శనికత ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తొలగించడం కోసం ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మార్గదర్శులతో బంగారు కుటుంబాలను అనుసంధానిస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. ఎన్నికలలో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను వరుసగా అమలు చేస్తా ఉన్నాం. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక తోడ్పాటు, ప్రతి ఏటా రైతుకు అన్నదాత సుఖీభవ
పిఎం కిసాన్ పథకం ద్వారా 20,000 రూపాయల పెట్టుబడి సాయం, అర్హులైన మహిళలందరికీ ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు వంటి వాటిని ఇప్పటికే అమలు చేశాం. మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ పథకం ద్వారా జిల్లాలో సుమారు 50,000 మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, ఉద్యోగం లేని నిరుద్యోగులకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి, మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం వంటి వాటిని రానున్న రోజుల్లో అమలు చేస్తామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద 17 కేటగిరీల లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లు అందిస్తున్నాం. దేశంలో పింఛన్లకు పై అత్యధికంగా ఏడాదికి సుమారు 36,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి నేనెంతో గర్విస్తున్నాను. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం. జిల్లాలో 5 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరిన్ని అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం ద్వారా ప్రజా సమస్యలకు జవాబుదారీతనంతో కూడిన సత్వర పరిష్కారాలని అందిస్తున్నాం. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం చేపట్టి యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేలాగా చైతన్యపరిచాం. హర్ ఘర్ తిరంగా వంటి వినూత్న కార్యక్రమాలతోటి జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా వాడవాడలా పలు కార్యక్రమాలను చేపట్టి స్వాతంత్ర సమరయోధులకు ఘనమైనటువంటి నివాళులర్పించాం. చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయల పర్యాటక పెట్టుబడులు లక్ష్యంగా ప్రయాణం ప్రారంభించి ఏడాది కాలంలోనే 11,000 కోట్ల రూపాయలు పెట్టుబడి సాధించింది. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ శాఖ అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో మొదటి విడతలో 1,14,991 మంది రైతులకు 57,50,00,000 రూపాయలు, పిఎం కిసాన్ పథకం కింద 20 విడతలో 103,834 మంది రైతులకు 20,76,00,000 రూపాయల సొమ్మును వారి బ్యాంకు ఖాతాకు జమ చేశాం. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 324 క్వింటాళ్ల వరి విత్తనాలు, పశువుల మేతకు 690 క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాలు రాయితీపై అందించాం. 2025 ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 42,000 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేశాం. ఇంకా 21,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో 40,261 మంది రైతులు 16,406 హెక్టార్లలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. 2025 ఖరీఫ్ సీజన్లో 307 కోట్ల రూపాయల పంట రుణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3,192 మంది రైతులకు 13 కోట్ల రూపాయలు రుణాలు అందించాం. జిల్లాలో 57,107 మంది కౌలు రైతులకు పంట రుణాలు పొందేందుకు అవసరమైన పంట సాగు హక్కు పత్రాలను పంపిణీ చేశాం. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్ష కొరకు జిల్లాలో 4 సమగ్ర పరీక్షా కేంద్రాలు రైతులకు సేవలు అందిస్తూ ఉన్నాయి. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ప్రతి మంగళ బుధవారాల్లో రోజుకు 2 గ్రామాల్లోని రైతులతో సమావేశమై వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పిస్తా ఉన్నారు. ఉద్యాన శాఖ జిల్లాలో 1,093 మంది రైతుల నుంచి 493 టన్నుల కోకో గింజల్ని సేకరించి టన్నుకి 5,000 రూపాయల చొప్పున 2,46,00,000 రూపాయలు రాయితీగా విడుదల చేశాం. జిల్లాలో 2021 నుంచి 2025 వరకు ఉద్యాన రైతులకు ఇవ్వవలసిన 26,95,00,000 రూపాయల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది. జిల్లాలో 6,000 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ విస్తరణ కొరకు 17,40,00,000 రూపాయలు వెచ్చించనున్నాం. జలవనరుల శాఖ
జిల్లాలో 2025 ఖరీఫ్ సీజన్లో 3,20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా ఉన్నాం. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నిర్వహణ మరమ్మతుల కోసం 12,41,00,000 రూపాయలతో ఓఎండ్ఎం ఎస్డిఎం నిధులతో 204 పనులను చేపట్టగా 97 పనులు పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. సరార్దర్ కాటన్ మహాసైనిక పేరుతోటి ఏర్పడినటువంటి బ్యారేజ్ మరమ్మతుల కోసం 150 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మత్స్యశాఖ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7 కోట్ల స్పాను లక్ష్యంగా నిర్దేశించుకుని 100% సాధించాం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 16,80,00,000 స్పాను చిరు చేప విత్తనం ఉత్పత్తి లక్ష్యం కాగా ఇప్పటి వరకు 8 కోట్ల స్పాను ఉత్పత్తి సాధించాం. జిల్లాలో 583 మంది ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును ₹50 రాయితీపై అందిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పశుసంవర్ధక శాఖ జిల్లాలో 679 గోకులాలను 90% రాయితీతో నిర్మించి 100% లక్ష్యాలను సాధించాం. తద్వారా పాడి రైతులకు 12,22,00,000 రూపాయల లబ్ధి చేకూర్చాం. జిల్లాలో 660 మెట్రిక్ టన్నుల పశువుల సమీకృత దాణాలను 50% రాయితీతో అందించాం. తద్వారా పాడి రైతులకు 75,42,000 రూపాయల లబ్ధి చేకూర్చాం. పాడి రైతులకు 50% రాయితీతో గడ్డి కత్తిరించు యంత్రాలు, 75% రాయితీతో పశుగ్రాస విత్తనాలు అందజేశాం. తద్వారా రైతులకు 82 లక్షల రూపాయల లబ్ధి చేకూర్చాం. జిల్లాలో 1,230 పశువులకు బీమా కల్పించడానికి ప్రభుత్వ వాటాగా సుమారు 18 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. డిఆర్డీఏ మెప్మా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద 17 కేటగిరీల్లో 2,36,331 మందికి 103,26 లక్షల రూపాయలు ప్రతి కె సతీష్ కుమార్ గారు ఎస్డిసి ఎంవి రమణ గారు, ఏ వాసుదేవరావు గారు, ఈవి సుబ్బారావు గారు, శ్రీ కె తిలక్ కుమార్ గారు, ఎస్సీ శ్రీ బి వెంకట GSWS listed head housing officer. Okay sir. Okay sir. గారు listed information public relation officer. Dr. KCH Ganesh గారు listed ఆయుష్ officer. Sir okay sir. Okay sir. శ్రీ కె వెంకటేశ్వర గారు DMHO. Okay sir. డాక్టర్ ఎం పద్మ గారు డిస్ట్రిక్ట్ DCHS గారు, డాక్టర్ ప్రియాంక గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎన్టీఆర్ వైద్య సేవ, డాక్టర్ ఎంవి లక్ష్మీ సూర్యప్రభ గారు, రెవెన్యూ ఆఫీసర్, శ్రీ ఎల్ అప్పలబండ గారు జాయింట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ఎకనామిక్స్